హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు. నేను ఎంతగానో నమ్మే నా అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు ఒక వ్లాగ్. ఆ వ్లాగ్ ఏంటి అంటే, ఎన్నిసార్లు చూసినా మనకి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కొన్ని దేవాలయాలు ఉంటాయి మన భారతదేశంలో. సో అలాంటి దేవాలయాల్లో ఒకటి శ్రీకూర్మం. ఈ టెంపుల్ ఎక్కడున్నది అంటే మనకి శ్రీకాకుళంలోని వైజాగ్లో దగ్గరలో శ్రీకాకుళం ఉంటుంది కదా, ఆ శ్రీకాకుళంలోని సూర్యనారాయణ స్వామి టెంపుల్ అలాగే శ్రీకూర్మం రెండు దేవాలయాలు కొంచెం డిస్టెన్స్, అంటే ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్ గ్యాప్లో ఉంటాయన్నమాట. యాక్చువల్లీ మేము వెళ్తున్నది టెంపుల్కి, శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్కి. అరసవెల్లి అంటారండి ఆ ఊర్లో శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. అరసవెల్లి వెళ్ళి అలా శ్రీకూర్మం వెళ్దాము అని అనుకున్నాం అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నది. కాకపోతే మేము ఫస్ట్ వద్దు, క్యాన్సిల్ అయింది ట్రిప్. మళ్ళీ కొన్ని కారణాల చేత సడన్గా వెళ్దాము అని మా వారు అన్నారు. మెయిన్ ఎందుకంటే ఆయనే కదా తీసుకుని వెళ్ళాలి మమ్మల్ని. సో ఓకే అనేసారనమాట. అందుకనే మేము కొంచెం లేట్గా బయలుదేరాం. అంటే 10:30, 11 ఆ టైంకి బయలుదేరిపోయాము. సో దాన్ని బట్టి కొంచెం లేట్ అయింది, కానీ దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. ఇది ఒక వ్లాగ్ లాగా నేను షూట్ చేశానండి. ఫస్ట్ మేము వెళ్ళేసరికి 1:30 అలా అయిపోయింది. అంటే అరసవెల్లిలో అడుగు పెట్టేసరికి మాకు 1:30 అయిపోయింది. అయితే బాగా పిల్లలందరూ ఆకలి అంటున్నారు. మార్నింగ్ కూడా లైట్గానే బ్రేక్ఫాస్ట్ అది ఇచ్చాను. సో ఆకలి అంటున్నారని ఇంకా అక్కడ ఒక హోటల్ ఉంటే ఆ హోటల్లోకి వచ్చేసామన్నమాట ఫుడ్ తిందామని. ఇది దగ్గరలోనే ఉందండి హోటలు. చాలా స్పేషియస్గా నీట్గా ఉన్నది. ఎప్పుడు ఇలా చాలాసార్లు ఈ టెంపుల్కి వచ్చాం కానీ ఈ హోటల్కి ఎప్పుడు రాలేదు. సో పిల్లలు బాగా పేచి పెట్టారు, వెళ్దామమ్మా మంచి హోటల్కి వెళ్దామమ్మా అంటే సరే అనేసి. ఇంకా మాతో పాటు మా అన్నయ్య అలాగే నా మేనకోడలు వచ్చింది. వాళ్ళిద్దరూ వచ్చారనమాట. సో ఆ బుడ్డది కొద్దిగా మాకు అంత దగ్గర చేరుక, అంటే ఎక్కువ ఎవరి దగ్గరికి వెళ్ళదనమాట. సో మా దగ్గరికి కొంచెం రావడానికి టైం పట్టింది. ఇంకా మేమైతే ఫుడ్ తినేసాం ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి ముందు ఇంకా లోపలంతా కూడా అంబియన్స్ అంతా కూడా సూపర్గా ఉందండి. అక్కడైతే ఒక సూర్యనారాయణ స్వామి విగ్రహం కూడా ఎంట్రన్స్లో పెట్టారు, చాలా బాగుంది. ఇది మాతో కలవడానికి కొంచెం టైం పట్టింది. పాప శ్రీ కౌశికి ఈ పాప పేరు. కొద్ది టైం పట్టింది కానీ మొత్తానికి కలిసిపోయి చాలాసేపు మాతో ఎంజాయ్ చేసింది, బాగా ఆడుకుంది, ఎక్కడ పేచి పెట్టకుండా చక్కగా ఆడుకుంది. యాక్చువల్లీ శ్రీకూర్మం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ అలాగే శ్రీకూర్మం ఎందుకు దర్శించుకుంటున్నామంటే, ఈ మధ్య మా పెద్ద పాపకి బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, ఇంకా ఉన్నాయి, అలా కంటిన్యూ అవుతున్నాయి. ఒకసారి అరసవెల్లి వెళ్ళొస్తే కొద్దిగా ఆరోగ్యపరంగా మంచి జరుగుతుంది అనే ఒక పూర్తి నమ్మకంతో వెళ్ళామన్నమాట. ఇంకొకటి ఏంటంటే తనకి 10th క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, తొందరలోనే స్టార్ట్ అవుతున్నాయి. 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ ఎగ్జామ్స్ ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా, ఏ ఆటంకం రాకుండా బాగా జరగాలి అని కేవలం తన కోసమే మేము వెళ్ళామండి. అలాగే కొంచెం లాంగ్ డ్రైవ్ తీసుకొని వెళ్తే పిల్లల్ని కొద్దిగా స్ట్రెస్ అనేది కూడా పోతుంది అన్ని విధాలుగా ఆలోచించి మేము ఇలా టెంపుల్కి వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి సూర్యనారాయణ స్వామి, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట, ఆర్చ్. ఆ లోపలికి కొంచెం నడుచుకొని వెళ్తే టెంపుల్ ఉంటుంది. కానీ చాలా స్ట్రిక్ట్గా అస్సలు కెమెరాలు కానీ మొబైల్ కానీ అస్సలు నాట్ అలౌడ్ అని చెప్పేశారు. అక్కడ చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు కూడా. సో దాన్ని బట్టి నాకు ఇంకా ఇన్సైడ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయటానికి అవ్వలేదండి టెంపుల్ లోపల. ఇదే టెంపుల్ అనమాట. ఇంకా పైన గోపురం కూడా తీయడానికి లేదు, ఎందుకంటే ఆ పైన షెల్టర్ అది వేసేసారు కదా. ఇంకా ఆ టెంపుల్కి ఆపోజిట్ రోడ్లో ఒక చిన్న వేలా ఉంటుంది. ఆ వే అమ్మట అలా నడుచుకొని లోపలికి కొంచెం ముందరికి వెళ్తే చిన్న కొలనులా ఉంటుందండి. అంటే ఏవైనా దీపాలు వెలిగించి వదలడానికి
తెప్పలు వదలడానికి, అరటి తెప్పల్లో దీపాలు వెలిగించి వదలడానికి చాలా అనువుగా ఉంటుందన్నమాట. అయితే ఎంతో ఆశతో అక్కడ ఒక దీపం వదులుతాం. ఎప్పుడు వెళ్ళినా కూడా అది కార్తీక మాసం అవ్వాల్సిన అవసరం లేదు, వారాలు వర్జాలు మాసాలతో పని లేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా మేము అక్కడ అమ్ముతారు దీపాలు, అరటి దవ్వల్లో వేసేసి దీపాలు పెట్టి అమ్ముతారు. అవి వదులుతాం కదా. ఈసారి వెళ్ళేసరికి మొత్తం డిసప్పాయింటెడ్. అసలు ఒక్క చుక్క నీరు లేదు, అంతా కూడా ఎండిపోయి ఇలాగ ఒక చిన్న ఏదో మామూలు వర్షం పడితే ఎలా ఉంటుంది, వాటర్ ఎలా కూడుకుంటుందో అలాగే ఉంది. యాక్చువల్లీ ఇంతకు ముందు వచ్చినప్పుడు అండి ఎంత ఫుల్గా పెద్ద నదిలాగా, చాలా పెద్ద లేక్ అనమాట, ఇది నదిలా ఉంటుంది, చాలా బాగుండేది. ఇప్పుడు అలా లేకపోయేసరికి చాలా చాలా డిసప్పాయింటెడ్ అయిపోయాం మేమైతే. ఇంకా అలాగే ఇక్కడ ఇవి ఉన్నాయండి, కళ్ళు అంట. కళ్ళు స్వామివారికి హుండీలో వేస్తే కళ్ళ ప్రాబ్లం ఏమైనా ఉంటే అది సమస్య తొలగిపోతుంది. అలాగే ఇక్కడ స్వామివారి విగ్రహం హుండీలో వేస్తే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతుంది అనేసి వాళ్ళు అక్కడ నమ్ముతారు. అందరూ కొనేసి వేస్తారన్నమాట. ఇంకా నేను అది ఒకటి తీసుకున్నాను. అంటే పాప హెల్త్ కోసం అనేసి అనుకున్నాం కదా, ఫస్ట్ కళ్ళే తీసుకుందాం అనుకున్నాను. అయితే సరే పాప హెల్త్ కోసమని వచ్చాం కదా, సో ఆ స్వామివారి విగ్రహం ఉన్నదే ఇది ఇత్తడి రేకు అనమాట, ఇత్తడి రేకు. సో స్వామివారి విగ్రహం ఉన్నదే నేను తీసుకుందాం అనేసి మొత్తానికి స్వామివారి విగ్రహం ఉన్న ఇది తీసుకున్నాను. అంటే కొద్దిగా చాలా కాస్ట్ చెప్తారు, మనం బార్గెనింగ్ చేసి 25 రూపీస్కి 30 రూపీస్కి అలా తీసుకోవచ్చు. సెట్ కాకుండా, అంటే కొబ్బరికాయ అరటిపళ్ళు సెట్ అమ్ముతారు కదా, అది కాకుండా. ఇంకా తీసుకొని వెళ్ళి అన్ని దర్శనం చేసుకొని, చాలా ఖాళీగా ఉంది ఆ టైంలో వెళ్ళటం అనుకుంటా, కొంచెం అంటే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళడం వల్ల అనుకుంటా టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది. సో దర్శనం అది చేసేసుకున్నాము, వచ్చాం. 2 సార్లు దర్శనం చేసుకున్నారు. సో వచ్చేసి ఇంకా బయటకు వచ్చి ఇంకా ఇవన్నీ చూస్తున్నాము. మా చిన్నది ఊరికే బొమ్మ కొనమంటుంది. లేదు నాన్న ఇప్పుడు ఏం బొమ్మలు ఏమొద్దు అని చెప్పేశాను. ఇంకా అలాగా అన్ని షాపులు చూస్తున్నాం. అంటే లేటెస్ట్గా ఏమైనా ఇలాంటివి ఏంటంటే, ఇలాంటి స్ట్రీట్ షాపింగ్లో చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. కొనడం కంటే చూడడం ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొత్త కొత్తవి ఏమైనా ఇంట్రెస్టింగ్గా వస్తువులు ఏమైనా కనిపిస్తే అప్పుడు కొందామనే థాట్ తోటి చూడాలనిపిస్తుంది. చాలా బాగున్నాయి. నాకైతే ఇలాంటి స్ట్రీట్ షాపింగ్స్ అన్నీ చూడడం ఇష్టం అండి. అంటే టెంపుల్స్లోని ఇలాంటివి అమ్ముతారు కదా, బొమ్మలు, గాజులు, రకరకాల స్టిక్కర్స్, ఇంకా పూజకి సంబంధించిన వస్తువులు, ఉంగరాలు, ఇత్తడి సామాన్లు. ఇక్కడైతే చూసారా ముగ్గులు వేస్తాం కదా, స్టెన్సిల్స్. ఆ స్టెన్సిల్స్ ఎంత పెద్దవి ఉన్నాయో. ఈ నాకు భలే నచ్చాయి, తీసుకుందాం అనుకున్నాను. ఇంకా గాబరా పెట్టేస్తున్నారు పదా 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 అనేసి నేను ఎప్పటికైనా ఒకటి తీసుకుంటానులేండి. ఇంకొకటి ఏంటంటే, ఇంత పెద్ద స్టెన్సిల్స్ తీసుకున్నా నాకు వేసుకోవటానికి ప్లేస్ లేదు. బట్ ఎప్పటికప్పుడు తీసుకుందామని ప్రస్తుతానికైతే తీసుకోలేదు. మెయిన్ ఇక్కడ ఇలాంటి స్ట్రీట్ షాపింగ్లో షాపింగ్ చెయ్యాలంటే బార్గెనింగ్ చేసే టాలెంట్ ఉండాలండి. అస్సలు మొహమాట పడకుండా వాళ్ళు ఒక 100 రూపాయలు చెప్తే మనం 20 రూపాయలకి అడిగినా తప్పులేదు. వాళ్ళు 500 చెప్తే మనం 100 రూపాయలకి అడిగినా తప్పులేదు. అంత ఓపెన్గా బార్గెనింగ్ చేయాలి. ఏంటంటే చాలామంది ఎంబారసింగ్గా ఫీల్ అవుతారు. అంతెందుకండి, నేను బార్గెనింగ్ చేస్తుంటే ఏదో బొమ్మ అడిగారు, అది 300 ఎంతో చెప్పారు. చెప్తే నేను ఎంతకు అడిగాను, 100 రూపీస్కి అడిగాను. తర్వాత 10 రూపీస్ వేస్తున్నాను, 20 రూపీస్ వేస్తుంటే మా పిల్లలు, మా పెద్దదయ్య, అమ్మా ఆగమ్మా అంత ఘోరంగా అడగద్దమ్మా అని అంటుంది. లేదు నాన్న ఇక్కడ ఇలాగే బార్గెనింగ్ చేయాలి అనేసి బార్గెనింగ్ చేశాను. మొత్తానికైతే మాకెందుకు ఎక్కువగానే అది కూడా బొమ్మ ఎక్కువ 150కి వచ్చాము, కానీ ఫైనల్కి లేదు చాలా ఎక్కువగానే బార్గెనింగ్ చేసాం అనిపించి ఆ బొమ్మను అక్కడే వదిలేసామన్నమాట. సో బార్గెనింగ్ చేసే టాలెంట్ ఉన్నోళ్ళు అయితే ఇలాంటి స్ట్రీట్ షాపింగ్లో బోల్డ్ అని కొనుక్కోవచ్చు. ఇంకా అక్కడి నుంచి శ్రీకూర్మం ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నానండి. 7 కిలోమీటర్స్ అనుకుంటా యాక్చువల్లీ. నేను అనుకుంటున్నాను అంత దూరం ఉండదేమో అని. సో అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా ఇప్పుడు శ్రీకూర్మం టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ ఎంట్రన్స్ సరే ఒక పెద్ద టార్టాయిస్ బొమ్మ ఒకటి ఉన్నది, చాలా బాగా అనిపించింది. ఇంకా అలాగే టెంపుల్కి ఎదురుగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఇలా ఆర్చ్ ఉంటుంది. ఈ ఆర్చ్ లోపలికి నడుచుకొని వెళ్ళిపోవచ్చు. కార్లు కూడా వెళ్తాయిలేండి, కార్లు కూడా కావాలంటే వెళ్ళొచ్చు. అగో అక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, వైట్ బిల్డింగ్, అదే శ్రీకూర్మం టెంపుల్. విష్ణుమూర్తి దశావతారాల్లో ఒక అవతారం కూర్మావతారం కదా, ఆ కూర్మావతారం ఇక్కడే జరిగింది అనేసి ఇది చాలా ప్రసిద్ధి చెందిన గుడి అండి, దేవాలయం. మన భారతదేశంలో ఎక్కడ ఇటువంటి గుడి, ఇటువంటి దేవాలయాలు ఈ ఆకారంలో విష్ణుమూర్తి టెంపుల్స్ కానీ ఎక్కడా లేదు. ఇదే
మొదటి దేవాలయం అన్నమాట. ఇది ఒక్కటే ఉంది, ఏకైక దేవాలయం. మొదటి దేవాలయం కాదు, ఏకైక దేవాలయం. ఇప్పుడు అక్కడ ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అవతారాలన్నీ అక్కడ పైన అలాగా టైల్స్ మీద వేశారనమాట. ఇంకా లోపల ఈ భగవద్గీత, కృష్ణుడికి సంబంధించిన వస్తువులు, ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు, తులసిమాలలు అన్నీనా. అలాగే ఈ టెంపుల్లో కూడా ఒక చిన్న లేక్, దీన్ని ఏమంటారు, కొలనులా ఉంటుంది. ఇక్కడ కూడా మనం కావాలంటే దీపాలు వెలిగించి వదలొచ్చు. బట్ ఇక్కడ ఈ టైంలో దీపాలు అక్కడ అమ్మటం లేదులేండి, లేకపోతే ఇక్కడ కూడా ఒక దీపం వదులుదామని అనుకున్నాను. ఫస్ట్ అయితే ఒకసారి అలా కొలనులోకి దిగి కొంచెం కాళ్ళవి కడుక్కుందాం అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా ఇలాంటివి చూసేసరికి ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది కదా, మన పెద్దవాళ్ళకైనా సరే పిల్లలకైనా సరే. మా పిల్లలు నేను చాలా బాగా అబ్బాయి ఎంత బాగుంది అనేసి చాలాసేపు అక్కడ టైం గడిపేశాము. ఇంకొకటి ఏంటి అంటే, ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అందులో అడుగు పెట్టగానే. మీకు సూర్యనారాయణ స్వామి టెంపుల్ అనగానే కొంచెం ఏదో ఒకలాంటి అంటే అది వేడి, సూర్యుడు అంటే వేడికి సంబంధించిన భగవంతుడు కదా, వేడిని ప్రసరింపజేస్తారు కదా. సో అక్కడికి వెళ్ళగానే కొంచెం గాబరాగా ఉంటుంది. కానీ ఈ టెంపుల్కి రాగానే ఎక్కడ లేని ప్రశాంతత, పాజిటివ్ వైబ్స్ చాలా వచ్చాయి. సూర్యనారాయణ స్వామి టెంపుల్లో కూడా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి, కానీ అక్కడ వెళ్ళగానే ఉండే ఫీలింగ్ వేరు. ఈ శ్రీకూర్మం టెంపుల్కి రాగానే వచ్చే ఫీలింగ్, అంటే ఆ వైబ్స్ వచ్చే ఫీలింగ్ వేరు అన్నమాట. రెండు పాజిటివ్ వైబ్సే, కానీ ఆ డిఫరెన్సెస్ అనేది చాలా క్లియర్గా మనకు తెలిసిపోతుందండి. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతకు మించిన సాక్ష్యం లేదు అనిపిస్తుంది. ఆ రెండు టెంపుల్లో డిఫరెన్స్ తెలుస్తుంది ఈజీగా. ఇంకొకటి ఏంటంటే, ఈ టెంపుల్లో ఎంత టైం అయినా స్పెండ్ చేయాలనిపించింది, అంత బాగుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఫ్రీ దర్శనంకే వెళ్ళిపోయాము, జనాలు ఏమీ లేరు కదా, ఫ్రీ దర్శనంకే వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా తాబేళ్ళు ఉంటాయి. కొంతమంది మొక్కు తీర్చుకోవడానికి తాబేళ్ళని ఇక్కడ స్వామివారికి సమర్పిస్తారు. అలాగే కొంతమంది పెంచుకొని ఇంకా లేదు పెంచడం కష్టమవుతుంది అనుకునేటప్పుడు కూడా ఇక్కడ తీసుకొచ్చి తాబేళ్ళని వదిలేస్తారనమాట. అలాగే కొలనులో కూడా చాలామంది తాబేళ్ళు వదిలేస్తున్నారండి. ఇంక ఇవి నక్షత్ర తాబేళ్ళు, రకరకాల తాబేళ్ళు ఉంటాయి. అందులో నక్షత్ర తాబేళ్ళు ఇంకేవేవో ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి కూర్మం అంటే తాబేలే కదా, సో అదంతా కూడా ఇంకా అందరూ అక్కడికే తాబేళ్ళు తీసుకొచ్చి అక్కడ వదిలేస్తున్నారనమాట. ఇంకా లోపలైతే చాలా చాలా బాగుందండి. నేను లోపల ఇక్కడ పర్మిషన్ ఉంది తీసుకోవటానికి. సో ఇక్కడ చూసారా, మనకి అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు స్వామివారు కూర్మావతారం ఎత్తి అందులోని ఆ కొండ పడిపోకుండా, మధ్యలోని ఆ కొండని పట్టుకునే కదా చిలికారు, ఆ కొండ పడిపోకుండా కిందకి వెళ్ళిపోకుండా ఈ స్వామివారి కూర్మావతారంలో కిందన బ్యాలెన్స్ చేశారండి. ఏమండి, నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నాను, ఇందులో ఎక్కడ ఏదైనా తప్పులు దొరికితే ఖచ్చితంగా క్షమించండి. అండ్ ఇక్కడ ఇలా వచ్చేసరికి ఇక్కడ అమ్మవారి ముందు దీపం వెలుగుతుందండి. దీపం అంటేనే అమ్మవారు. ఇంకా చూడగానే ఎంత బాగా అనిపించిందో. ఈ కనకదుర్గ అమ్మవారండి, ఇక్కడ విజయవాడ కనకదుర్గ అమ్మవారి నమూనా అన్నమాట ఇది. ఇంకా ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి మనకు పురాణాలకు సంబంధించిన, దశావతారాలకు సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా, వరాహ అవతారం, లక్ష్మీ నృసింహ అవతారం, వామన అవతారం, బలరామ అవతారం, రామావతారం, కల్కి అవతారం. ఇంకా ఈ టెంపుల్లో, ఈ దేవాలయంలో ఇంకొక విశిష్టత ఉంది, చాలా విశిష్టతలు ఉన్నాయి. బట్ నాకు తెలిసినవన్నీ నేను చెప్తున్నానండి. ఈ టెంపుల్లో ఉండే స్తంభాలు ఏవి ఒకేలా ఉండవు. 100 స్తంభాలు ఉంటాయి, 108 స్తంభాలు ఉంటాయి. 108 స్తంభాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అండ్ దేవాలయం గోపురం, దాని చుట్టూ ఉండే ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎప్పటితో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉన్న దేవాలయం కదా, అంతా కూడా చాలా అద్భుతంగా, అందంగా, అమోఘంగా ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ధ్వజస్తంభం. ఇంక ఇక్కడ మాకు దర్శనం అయిపోయింది. లోపల కూడా ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. బట్ అక్కడ ఎందుకు, అది కరెక్ట్ కాదు అనేసి ఇంక నేను తీసుకోలేదండి. నేను చెప్పాను కదండి, లోపల చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందని. ఎంత టైం స్పెండ్ చేసాము, అలా కూర్చుండిపోయాం అంతే, అందరం కలిసి అలా స్వామివారిని స్మరించుకుంటూ ఆయనకి మన సమస్యలన్నీ చెప్పుకొని, మన బాధలన్నీ చెప్పుకొని, అన్నీ బాగా జరిగేటట్టు చూడు తండ్రి అని మనసులో అలా ధ్యానించుకుంటూ అక్కడ చాలా టైం స్పెండ్ చేసాం. చాలా సమయాన్ని గడిపాము అక్కడ.
ఇంక ఈ బుడ్డదైతే ఇక్కడ ఆడేసుకుంటుంది అనమాట. వాళ్ళ డాడీని మాత్రం వదలటం లేదు, బట్ మాతో కూడా ఎంతో కొంత ఆడుకుంటుంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ తాబేళ్ళ దగ్గరికే వచ్చాము. ఇక్కడ కింది అక్కడ డ్రమ్ములు పెట్టారు కదా, అందులో తాబేళ్ళకి ఏమైనా తినిపించాలనుకుంటే అందులో వేయండి, మీరు డైరెక్ట్గా పెట్టద్దు, అవి అనారోగ్య పాలు అవుతాయి అని చెప్పారు. సో మనం ఈ తాబేళ్ళ విషయంలోనే కాదు, ఎక్కడ ఏ జంతువుకైనా సరే కొద్ది ఫుడ్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పెట్టడం చాలా చాలా మంచిది. ఇంకా పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. చాలా టైం ఇక్కడ కూడా టైం స్పెండ్ చేసాం మేము. ఎంత బాగున్నాయో అవి వచ్చేస్తున్నాయి. ఇగో ఇక్కడ మేము రాగానే అన్నీ మా దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఈ పిల్లలు వేళ్ళు పెట్టేస్తున్నారు. వేళ్ళు పెట్టద్దమ్మా, మీ వేళ్ళు ఏవో దొండకాయలు అనుకుని నోట్లో టపక్కమని లాగేసుకోగలవు అని చెప్పాను. చాలా అవంటే మేము అక్కడ కూర్చోగానే మా దగ్గరికి ఏమో ఫుడ్ ఏమైనా పెడతామేమో అనుకొని వచ్చేస్తున్నాయి. చాలామంది వాటి మీద పసుపు కుంకుమ అక్షింతలు వేసేస్తున్నారండి. అబ్బా అలా వేయకూడదు, అవి మనలాగే ప్రాణులు. మీ దైవభక్తి ఉన్నదని దేని మీద పడితే దాని మీద దైవభక్తి చూపించడం కరెక్ట్ కాదు అండి. ఈ తాబేలు చూసారా, నేను వీడియో తీస్తుంటే నేను ఏదో ఫుడ్ పెట్టడానికి వచ్చాను అనుకొని వచ్చేస్తుంది నా దగ్గరికి. నేను ఎటు వెళ్తుంటే అటు వచ్చేస్తుంది. అయ్యో అని అనిపించింది, కానీ నాకు చాలా క్యూట్ అనిపించింది. అందుకే ఎంత దగ్గరికి వచ్చేసిందంటే చాలా దగ్గరికి వచ్చేసింది. అయ్యే కాదు, వాటి వెనక ఉన్నవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇంతకీ లోపల గర్భాలయంలో స్వామివారు ఎలా ఉంటారంటే సేమ్ తాబేలు ఎలా ఉంటుందో అదేనండి. ఇంకా విగ్రహాలు, ముఖం, కాళ్ళు, చేతులు ఇవేమీ ఉండవు. అలా కిందన ఒక పక్క ఈ తాబేలు అవతారంలో ఒక పెద్ద విగ్రహంలా ఉంటుందన్నమాట. తాబేలు షేప్లో తాబేలు బొమ్మలా ఉంటుంది. ఇంకా దర్శనం అయ్యింది కదా, ఇంకా తాబేలు దగ్గర కూడా ఆడేసుకొని ఇంక ఇటువైపు వచ్చేసాము, కొలను వైపు వచ్చేసాం. పిల్లలు ఒకసారి అక్కడ వెళ్దామమ్మ అంటే వాళ్ళకి ఇలాంటివి మన సిటీస్లో ఇలాంటివి కనిపించవు కదా, ఇంక వీళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరే అయితే చూడండి అనేసి అక్కడ చాలా టైం మళ్ళీ స్పెండ్ చేశాము. అలాగే ఇక్కడ గబ్బిలాలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయండి. గబ్బిలాలు ఇంత దగ్గర నుంచి అంటే వెలుతురులో ఇలా చూడడం ఇదే ఫస్ట్ టైము. అమ్మో అనిపించింది, అబ్బా ఏదోలా అనిపించింది. ఎక్కువ అయితే చూడలేదు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అందరం కూడా ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామండి. ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోయిందిలేండి, ఎందుకంటే మేము ఇక్కడ టెంపుల్కి వచ్చిందే 1:30, 2 అయిపోయింది టెంపుల్లో అడుగు పెట్టేసరికి. ఇంకా అలా ఒక మంచి డే అంతా కూడా కొద్దిగా మంచి పాజిటివ్ వైబ్స్తో వెళ్ళింది అని అనుకున్నాము. ఇంకా కొలను దగ్గర ఒక తాబేలు అప్పుడే గట్టు మీదకి వచ్చిందండి. ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చేసిందో. ఇగో ఈ కొలంలో కూడా చాలా తాబేళ్ళు ఉంటాయి, కాకపోతే వాటర్లో ఉండడం వల్ల మనకు కనిపించదు. మనం ఎప్పుడైనా సరదాగా ఒక తాబేలుని తీసుకొచ్చి ఇక్కడ వదలొచ్చండి మన సంతోషం కోసం. సో అదండి వాళ్ళ వీడియో ఎండింగ్కి వచ్చేసింది. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.